నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు కదా, ఈ గుడిలోనే దశావతార టెంపుల్లోనే. అసలు దాని దీక్ష ప్రాముఖ్యత ఏంటి? అసలు ఏం తీసుకోవాలి, నియమాలు ఏంటి? ఓం నమో దశావతార వెంకటేశాయ నమః. ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది ఇప్పటివరకు ఎవరు చేసింది కాదు. మొట్టమొదటిసారిగా మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మొదలుపెట్టారు. ఇంతకుముందు ప్రభుత్వంలో జరిగినటువంటి అపచారాలు, తిరుమలలో స్వామివారి లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారాన్ని తొలగించడానికి, దానివల్ల ప్రజలకి ఏ విధమైనటువంటి అరిష్టాలు జరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అంటే రాజులు అన్నమాట. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రాజులు. సంకల్పంలో రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆర్చక పార్చక పరిచారికాభివృద్ధ్యర్థం అంటాడు. అంటే ఎవరు చేసిన తప్పులైనా సరే రాజు మీదకి వస్తాయి, రాజుది దోషం అవుతుంది. అలాంటి రాజుకి ఆ దోషం అంటకూడదు. అలాగే ఇంతకుముందు జరిగినటువంటి ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి దోషాలన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు కానీ, రాజుకు కానీ, ఈ రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ దానివల్ల ఏ విధమైన ఇబ్బందులు, అంటే ఆయన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, అలాంటి ఆయన సన్నిధిలో ఇలాంటి అపచారం జరిగింది కాబట్టి దాన్ని పరిహారం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి దీక్ష చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇప్పటివరకు ఎవరూ చేసినటువంటి దీక్ష కాదు ఇది. ఇది చాలా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది. అందరూ కూడా ఆయనకి సపోర్ట్గా ఈ దీక్షలో పాల్గొని చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ దీక్షలో ప్రత్యేకించి మాలాధారణ అనేటువంటిది ఏమీ ఉండదు. స్వామివారి మంత్రాన్ని జపించడం ఒకటి, రెండు ఆ దీక్ష స్వీకరిస్తున్నట్టుగా దీక్షా కంకణాన్ని ధరించడం వరకే సరిపోతుంది. అవకాశం ఉన్నవాళ్ళు మీ దగ్గరలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ దీక్షను స్వీకరించి, కుదిరితే ప్రతిరోజు 11 ప్రదక్షిణాలు చేయడం స్వామి దేవాలయంలో, 11వ రోజుకి తిరుమలకి వెళ్ళగలిగే వాళ్ళు తిరుమలకి వెళ్ళడం, లేదంటే మళ్ళీ మీరు ఏ దేవాలయంలో అయితే దీక్ష తీసుకున్నారో అక్కడే ఆ దీక్షా కంకణాన్ని విసర్జించడం. 11వ రోజు అర్చన చేయించుకుని ఆ దీక్షా కంకణాన్ని విసర్జించడం. ఈ సంకల్పం ఏం చెప్పుకోవాలి అంటే, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి స్వామివారికి జరిగినటువంటి అపచారాన్ని మన్నించమని స్వామివారిని వేడుకుంటూ, దీనివల్ల ఏ విధమైన అరిష్టాలు జరగకూడదని వేడుకుంటూ స్వామిని ఈ యొక్క దీక్షను స్వీకరించాలి. నిస్వార్థంగా, అంటే మన గురించి కాదు కోరుకునేది, మన రాష్ట్రం గురించి, దేశం గురించి. ఎవరు చేసినప్పటికీ కూడా ఆ పాపం అందరికీ అంటకండగా ఉండడం కోసం చేసేటువంటి దీక్ష ఈ ప్రాయశ్చిత్త దీక్ష. ప్రాయశ్చిత్తం అంటేనే చేసిన వాళ్ళు, ఏదైనా తప్పు చేసిన వాళ్ళు చేసేది కాదు. అక్కడ అవతల ఇంకొక ముందు జరిగినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు, అంతకుముందు పాలించేటువంటి వాళ్ళందరూ కూడా చేసినటువంటి పాపాలు తొలగించడం కోసమే చేసేటువంటి ప్రాయశ్చిత్త దీక్ష ఇది. అంటే ఈ గతంలో ఎవరైనా చేసిన పాపాలు ఈ ప్రజల మీద పడకుండా వాళ్ళని పాప విముక్తులు చేయడానికి చేస్తారంట. పాప విముక్తులను చేయడం అంటే, పాప విముక్తులు అంటే వాళ్ళకి పాప విముక్తులు, వాళ్ళు పాపం చేసిన వాళ్ళకి ఏం విముక్తి జరగదు. వాళ్ళు తెలిస్తే తప్పు చేస్తే కనుక దాన్ని ఎవరు ఏం చేసినా పోదు. తెలియక చేసే తప్పులు మాత్రమే క్షమిస్తాడు దేవుడు. తెలిసి తప్పులు చేసి దేవుని క్షమాపణ అడిగితే అది తప్పు కదా. మనకి తెలియకుండా తప్పు జరిగింది మాత్రమే దేవుడు క్షమించగలడు. కాబట్టి తెలిసి చేసిన వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది వాళ్ళకి జరుగుతాయి, దాన్ని మనం ఏం చేయలేము. తెలియకుండా ఇప్పుడు ప్రజలకు తెలియదు ఈ విషయం, ఇప్పుడు వచ్చిన పరిపాలకులకు తెలియదు ఈ విషయం, ఇప్పుడు బయటపడ్డాయి. కాబట్టి వీళ్ళు ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేటువంటిది ఆచరించడం వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు, స్వామివారి యొక్క ఆగ్రహానికి గురికారు. సార్, ఈ ప్రాయశ్చిత్త దీక్ష నియమావళి ఏంటి సార్? చెప్పాక ఇప్పుడు మీకు ఏంటంటే, స్వామివారికి 11 ప్రదక్షిణాలు చేయడం. ఎక్కడైనా సరే ఇప్పుడు దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉన్న వాళ్ళందరూ కూడా కంకణం ధరించడం మెయిన్. మాల లేకుండా కంకణం అన్నమాట. కంకణం ధరించడము, తర్వాత 11 ప్రదక్షిణాలు చేయడము, ఓం నమో వెంకటేశాయ నమః అని ఇప్పుడు అక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడిలో తీసుకునే వాళ్ళు ఆ మంత్రం చేయడం. ఇప్పుడు దశావతార క్షేత్రంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇక్కడ ఓం నమో దశావతార వెంకటేశాయ నమః. ఇక్కడ ఈ దశావతార వెంకటేశ్వర స్వామిలో విష్ణుమూర్తి యొక్క 10 అవతారాలు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి 11వ అవతారంగా విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణ రూపం ఏదైతే ఉందో అది ఇక్కడ దశావతార వెంకటేశ్వర స్వామిలో ఉంది.
ఈ పరిపూర్ణమైన రూపం దగ్గర స్వామివారి దగ్గర ఆయన దీక్ష తీసుకోవడం, ఈ గుడితో ఆయనకు ఉండేటువంటి అనుబంధం కూడా అలాంటిది. ఆయన కూడా ఈ ప్రతిష్ఠ జరిగినప్పుడు స్వామివారి దగ్గరలో ఉండి యంత్ర ప్రతిష్ఠ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండి చూసి ఆ రోజు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా. కాబట్టి ఈ గుడితో అనుబంధం అలా, స్వామితో అనుబంధం అలా ఏర్పడింది వాళ్ళకి. అందువల్ల ఇక్కడ పరిపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి దశావతార వెంకటేశ్వర స్వామి ఈ క్షేత్రంలో ఆయన దీక్ష తీసుకోవడానికి ప్రాముఖ్యత కలిగింది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఈ దీక్ష చేయడం వల్ల లబ్ధి ఎవరికండి? ఆ పుణ్యఫలం అనేది ఎవరికి వస్తుంది? పుణ్యఫలం రాష్ట్ర ప్రజలందరికీ ఇది అందరి కోసమే ఆయన చేసేది. ఇది చెప్తున్నా కదా, మన గురించి కాదు ఇది చేసేది అని ఎవరు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థంగానో వాళ్ళ కోసం కోరికను కూడా ఎవరు చేయరు. అందరూ ప్రాయశ్చిత్త దీక్ష అంటేనే అందులోనే అర్థం అదే. జరిగినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఈ దీక్ష చేస్తున్నాం స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు స్వామివారిని, అంతే తప్ప నాకు అదివి నాకు ఇదివి అని ఎవరూ కోరుకుని ఈ దీక్ష చేయట్లేదు. దీక్ష చేస్తున్నప్పుడు ఆహారంలో ఆహార నియమావళి అంటే సాత్విక ఆహారం తీసుకోవాలి, చెప్పులు వేసుకోకూడదు 11 రోజులు, అంతకుమించి ఏ విధమైనటువంటి నియమాలు లేవు, అదొకటే నియమం.